సింగరేణి ఆ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది నల్ల బంగారం కదా. కాని ఇది కేవలం ఒక బొగ్గు గని కథ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది ఆ నల్ల బంగారాన్ని భూమి పొరల్లోంచి బయటకు తీస్తున్న మనుషుల కథ, ఒక దేశాన్నే నడిపించిన శక్తి వెనకున్న కథ. పదండి ఆ నల్ల బంగారం ప్రయాణాన్ని చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, 20 కోట్ల సంవత్సరాల క్రితం అప్పుడు ఈ గోదావరి లోయ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేదట. మరి కాలక్రమేణా ఏమైంది? ఆ అడవులు మొత్తం భూమి లోపలికి కుంగిపోయాయి. ఇక ఆ తర్వాత ఊహకు కూడా అందని ఒత్తిడి, వేడి, వీటన్నిటితో ఆ అడవులే ఒక అద్భుతమైన శక్తిగా, అంటే బొగ్గుగా మారిపోయాయి. స్థానికులు వాళ్ళు దాని విలువను వెంటనే పసిగట్టారు. వాళ్లకి తెలుసు అది ఏదో పనికిరాని నల్ల రాయి కాదని, అది భూమి లోపల దాక్కున్న ఒక పెద్ద నిధి అని వాళ్లకి అర్థమైపోయింది. ఆ ప్రాంత తలరతనే మార్చేగల శక్తి దానిలో ఉందని గట్టిగా నమ్మారు. అందుకే అంత ప్రేమగా దానికి నల్ల బంగారం అని పేరు పెట్టుకున్నారు. సో భూమిలో దాగి ఉన్న ఆ నిధి కథ అసలు ఎలా మొదలైంది? దాన్ని ఎవరు కనిపెట్టారు? ఎలా బయటకు తీశారు? చూద్దాం. ఈ నల్ల బంగారం అంటున్నాం కదా, అదే బొగ్గు. దీని ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కరెంటు తయారీ దగ్గర్నుంచి రసాయన ఎరువుల వరకు, పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీల నుండి ఉక్కు కర్మాగారాల దాకా ఇలా చెప్పుకుంటూ పోతే దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఇదే వెన్నెముకగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. అయితే అసలు విషయమేంటంటే, భూమిలో దొరికిన ఈ సంపద ఒక చిన్న ఊరి పేరుతో మొదలై చివరికి ఒక మహోన్నత సంస్థగా ఎలా మారిపోయిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. సింగరేణి ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలున్నాయి. చూడండి, 1871లో డాక్టర్ కింగ్ అనే ఒక జియాలజిస్ట్ ఇల్లందు గ్రామం దగ్గర చాలా మంచి క్వాలిటీ బొగ్గుందని కన్ఫర్మ్ చేశారు. అక్కడితో కథ మొదలైంది. ఇక 1886లో హైదరాబాద్ డెక్కన్ కంపెనీ మొట్టమొదటి భూగర్భ గని తవ్వకాన్ని స్టార్ట్ చేసింది. అలా మొదలై 1921 వచ్చేసరికి కంపెనీకి అధికారికంగా ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కొత్త కొత్త జిల్లాలకు విస్తరించింది, కొత్త గనులు తవ్లారు, ఒక పెద్ద పారిశ్రామిక శక్తిగా అవతరించింది. సరే, ఇప్పటిదాకా కంపెనీ కథ చూశాం. కానీ ఈ గనులకు నిజంగా ప్రాణం పోసింది ఎవరు? కార్మికులు. వాళ్ల జీవితాల్లోకి ఒక్కసారి తొంగి చూద్దాం. వాళ్ల కథ ఏంటో విందాం. అసలు ఈ గనుల్లోకి మొదట పనికి వచ్చిన వాళ్లు ఎవరు? వాళ్లంతా చుట్టుపక్కల ఊళ్లనుంచి వచ్చిన పేద రైతులు, కూలీలు. బ్రతకడానికి వేరే దారిలేక ఈ ప్రమాదకరమైన పనే జీవనాధారంగా చేసుకున్నారు. వాళ్లు చెప్పే మాటల్లోనే ఉంది, బుక్కెడు బువ్వ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడి వచ్చారు. ఒక కార్మికుడి రోజు ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఉదయాన్నే మస్టర్ అంటే రోల్ కాల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఫోర్మ్యాన్ ఆ రోజు ఏం పనులు చేయాలో చెప్తాడు. ఆ తరువాత హెల్మెట్, లైట్, బూట్లు ఇవన్నీ వేసుకుని చీకటి సురంగాల్లోంచి మైళ్లకి మైళ్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అది పనిచేసే చోటుకి చేరుకోవడానికే. ఘని లోపల పని అంటే అది మామూలు విషయం కాదు. అదొక పక్కా టీం వర్క్. ప్రతి ఒక్కరిది కీలకమైన పనే. ఉదాహరణకి షాట్ ఫైరర్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలతో బొగ్గును బ్లాస్ట్ చేస్తాడు. వెంటనే టింబర్ మ్యాన్ వచ్చి గని పైకప్పు కూలిపోకుండా కర్రలతో సపోర్ట్ పెడతాడు. ఇక కోల్ ఫిల్లర్ ఆ విడిపోయిన బొగ్గునంతా చేతులతో టబ్బులోకెత్తుతాడు. ఆ టబ్బులని హాలర్ అని అతను తాడులతో పైకి లాగుతాడు. చూసారా ఒకరితో ఒకరికి ఎంత సమన్వయం ఉండాలో? లేకపోతే పని అస్సలు జరగదు. మంచిది, అంతా బానే ఉంది. కానీ ఈ నల్ల బంగారం కోసం చెల్లించిన అసలైన వెల ఏంటి? ఇప్పుడు ఈ కథలోని చీకటి కోణాన్ని చూద్దాం. ఒకవైపు చూస్తే వాళ్ళెదుర్కొన్న ప్రమాదాలు అన్నీ ఇన్ని కావు. గనులు ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. లోపల సరిగ్గా గాలి ఆడేది కాదు. ఏ క్షణంలో ఏం గాయమవుతుందో అనే భయం. ఇవన్నీ రిస్కులు. మరి వీటికి ప్రతిఫలంగా వాళ్లకేం దక్కింది? చాలా తక్కువ జీతాలు, కనీస భద్రతా చర్యలు కూడా ఉండేవి కావు. అయినా సరే కేవలం బ్రతుకు పోరాటం కోసం ఆ పనిని వాళ్లు వదిలిపెట్టలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగడుగునా పనిచేస్తాం. ఇది ఒక కార్మికుడి పాటలోని మాట. ఈ ఒక్క వాక్యం చాలు వాళ్ల ధైర్యాన్ని, అదే సమయంలో వాళ్ల భయాన్ని అర్థం చేసుకోటానికి. ప్రతిక్షణం ప్రాణాలతో చెలగాటమాడుతూ పనిచేసేవాళ్లు. అయితే కార్మికులు అలా మౌనంగా అన్నీ భరించలేదు.
దశాబ్దాల పాటు వాళ్లు పోరాడారు. జీతాలు పెంచమని, పనిచేసే చోట భద్రత కల్పించమని, తమ కుటుంబాల బాగోగులు చూడమని ఇలా ఎన్నో ఉద్యమాలు చేశారు. వారి ఐక్య పోరాటం వృధా పోలేదు. నెమ్మదిగా అయినా సరే మార్పు వచ్చింది. వారి హక్కులు, భద్రతా ఏర్పాట్లు మెరుగుపడ్డాయి. వారి పోరాటాలు, వారి కష్టం వృధా పోలేదు. ఎందుకంటే ఆ గనుల నుండి వాళ్లు వెలికితీసిన ఆ నల్ల బంగారం కేవలం ఆ ప్రాంతాన్నే కాదు, యావత్ దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆలోచిస్తే గని లోపలి ఆ చిమ్మచీకటికి, మన ఇళ్లలో వెలిగే దీపాలకు మధ్య ఒక విడదీయరాని బంధముంది. వాళ్ల కఠోర శ్రమ, వాళ్ల చెమట చుక్కలే మనకు వెలుగును పంచుతున్నాయి. ఈ సింగరేణి బొగ్గు కేవలం కరెంటుత్పత్తికే పరిమితమనుకుంటే పొరపాటే. దేశంలోని ఎన్నో కీలక పరిశ్రమలకు ఇదే ప్రాణాధారం. ఉదాహరణకు రామగుండంలోని ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఉక్కు కర్మాగారాలు, వ్యవసాయానికి అవసరమైన ఎరువును తయారుచేసే ఫ్యాక్టరీలు, వీటన్నింటినీ నడిపించే శక్తి ఈ నల్ల బంగారం నుంచే వస్తోంది. మనమీరోజు అనుభవిస్తున్న ఎన్నో సౌకర్యాల వెనుక ఇలాంటి ఎంతో మంది కార్మికుల శ్రమ, త్యాగం దాగి ఉన్నాయి. వాళ్ల కథని, వాళ్ల పోరాటాన్ని గుర్తుంచుకోవడం అవసరం. అందుకే తర్వాతిసారి ఎవరైనా లైట్ స్విచ్ వేసినప్పుడు ఆ వెలుగును, ఆ చీకటి లోతుల్లోంచి బయటకు తెచ్చిన చేతులు గుర్తుకొస్తాయంటారా?